హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించి చాలా మంది అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయనటువంటి స్టూడెంట్స్ ఉంటే మార్చి 7వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా, అంటే ఆల్మోస్ట్ ఈ రోజు డేటు మార్చి 3వ తారీఖు కాబట్టి మీరు వీలైనంత త్వరగా అట్లీస్ట్ 4-5 తారీఖుల్లోగా మీరు అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ డే వరకు కూడా ఎవరు దయచేసి వెయిట్ చేయొద్దు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. అలాంటి సందర్భంలో మీరు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం మీరు 4వ తారీఖు లేదా మాక్సిమం 5వ తారీఖులోగా మీరు మీ యొక్క అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్స్ ని మీరు ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు అర్థం చేసుకునేలాగా మీకు వచ్చినటువంటి డౌట్స్ కి నేను లైవ్ సెషన్స్ లో చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చాను. ఆ లైవ్ సెషన్ వీడియో నా ఛానల్లో పెట్టాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే క్లియర్ గా క్లారిఫై అవుతుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ లో వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి 720 మార్కులకి ఎంత స్కోర్ వస్తుంది అనేది మీ అందరికీ కూడా కొంత అవగాహన ఉంది. అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ లో కూడా అంటే అరౌండ్ యావరేజ్ మార్క్సే మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సుమారుగా ఒక 10 మార్కులు లేదా 20 మార్కులు డిఫరెన్స్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అయితే ఇప్పుడు మీకున్నటువంటి స్కోర్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు. మీకు మినిమం సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు నీట్ స్కోర్ ని ఎంత ఇంప్రూవైజ్ చేసుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు పెరగొచ్చు. దీనికి సంబంధించి ఫస్ట్ మనం అందరం కూడా చేయాల్సింది నీట్ స్కోర్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించడం. ఈ నీట్ స్కోర్ ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి అంటే మీరు ఎటువంటి టిప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఈ 2 months లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రస్తుతం మనకున్నటువంటి యావరేజ్ నుండి ఇంకొంచెం మనం ఇంక్రీజ్ చేసుకొని బెటర్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉండొచ్చు. దీనికి సంబంధించి నేను మీ అందరికీ కూడా లైవ్ ఇంటరాక్టివ్ వెబినార్ సెషన్ కండక్ట్ చేయబోతూ ఉన్నాను. ఈ లైవ్ ఇంటరాక్టివ్ వెబినార్ సెషన్ పెయిడ్ వెబినార్ సెషన్ మాత్రమే. రూ. 199 పే చేసి మార్చి 8వ తారీఖు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ సెషన్ లో ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయాలి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు కనిపించేటువంటిది ఇది రిజిస్ట్రేషన్ లింక్. ఈ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తప్పనిసరిగా ఈ సెషన్ మాకు హెల్ప్ అవుతుంది అని భావిస్తే ఈ వెబినార్ సెషన్ లో పాల్గొనండి. కేవలము నేను మాట్లాడటమే కాదండి, అక్కడ మీరు కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తాను. సో ఇక్కడ కనిపించేటువంటి రిజిస్ట్రేషన్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి ఈ వెబినార్ లో తప్పకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోని. ఖచ్చితంగా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. ఎందుకంటే క్లాస్ రూమ్ లో టీచర్స్ కేవలము సబ్జెక్ట్ చెప్తారు. ఆ సబ్జెక్ట్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి అంతవరకే వాళ్ళు టీచ్ చేస్తారు. అంతేకాని స్టూడెంట్స్ కి ఓవరాల్ గా ఎగ్జామినేషన్ పేపర్ ని ఫుల్ లెంత్ పేపర్ ని అటెంప్ట్ చేసేటప్పుడు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అసలు ఆ ఎగ్జామినేషన్ పేపర్ అటెంప్ట్ చేయటానికి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మెథడాలజీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి మెథడాలజీ ఏంటి, వాళ్ళు ఇంకా ఏదైనా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఈ విషయాల గురించి ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా వాళ్ళకి టీచ్ చెయ్యరు. అంటే ఓవరాల్ గా అన్ని సబ్జెక్ట్స్ గురించి కూడా వాళ్ళు చెప్పరు. కాబట్టి తప్పకుండా మీకు ఈ వెబినార్ సెషన్ లో ఈ విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా పాటించండి. మంచి స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తోంది. మార్చి 8వ తారీఖు రాత్రి 8 గంటలకి మనమందరం కూడా లైవ్ ఇంటరాక్టివ్ వెబినార్ సెషన్ లో పాల్గొందాం. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.